కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు వెడుకుదాడులు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 110 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గృహ అవసరాల కోసం సబ్సిడీపై ఇచ్చే సిలిండర్లను కొందరు హోటల్ యాజమాన్యాలు వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లుగా సమాచారం అందడంతో అధికారులు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లు వినియోగించిన హోటల్ యాజమానులపై నిత్యావసర వస్తువుల చట్టం కింద 6A కేసులు నమోదు చేశారు. ఇక సబ్సిడీ సిలిండర్లను వాణిజ్యపరంగా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈరోజు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున డొమెస్టిక్ సిలిండర్లు, గృహ అవసరాల నిమిత్తము వాడవలసిన డొమెస్టిక్ సిలిండర్లు విచ్చలవిడిగా హోటళ్ల యజమానులు, టిఫిన్ సెంటర్లలో మరియు ఇతర వ్యాపార అవసరాల నిమిత్తం వ్యాపార సంస్థలు ఈ డొమెస్టిక్ సిలిండర్లు చట్టం వ్యతిరేకంగా వాడుతున్నారన్న సమాచారం మేరకు మేము జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5 బృందాలుగా ఏర్పడి పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ తరఫున సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, బీఆర్ఓలు బృందాలుగా ఏర్పడి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 90 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పైన ఈరోజు దాడులు నిర్వహించడం జరిగింది. ఆ దాడులలో మొత్తము 110 డొమెస్టిక్ సిలిండర్లు, 30 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవి సీజ్ చేసుకొని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లోని సెక్షన్ 6A కింద సంబంధితుల వారిపై హోటల్స్ యజమానులపై మేము కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ